హే గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఉగాది లాగ్. మార్నింగ్ అమ్మ నేను టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. దానికి హుక్ చేస్తాము. అమ్మ ఎక్కుతుంది కాబట్టి అమ్మకి తీయాలి. మ్యాటర్ అనేది ఈ సంవత్సరం పక్క ఊరికి వెళ్ళక్కలేదు. మనం ఓన్లీ మన ఊళ్ళో ఉన్న టెంపుల్స్ కవర్ చేస్తే సరిపోద్ది అనమాట. అన్ని పండగలకే కాదు, కొన్ని పండగలు మాత్రమే పక్కూరు టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటాము. ఉగాది రోజు మా ఊర్లో అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని వెళ్తాము. 2 సంవత్సరాల నుంచి అమ్మవారికి నైవేద్యాలు బయట పెట్టేస్తున్నారు, గుడిలో కూడా పెట్టినట్లేదు. ఉగాదికి అయితే ఎక్కువగా దుర్గంతల గుడికి వెళ్తాం మేము. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని ఎలా బయటకు వచ్చిన ప్రసాదాలు పెడుతున్నారు. మీకు తెలిసిందే నేను ప్రసాదం విషయంలో ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ అని. ఒక టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే టెంపుల్ కి వెళ్తున్నాం మనం. మా ఊర్లో సాయిబాబా గారి టెంపుల్ కూడా ఉంటుంది. బాబాగారి టెంపుల్ పక్కనే మా ఊరు గ్రామ దేవత అయిన శ్రీ రోలంతల అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. మహా అయితే ఇంకో 2-3 నెలలు అనుకుంటాను అమ్మవారి తీర్థం జరుగుతుంది. అమ్మవారి దయ కృప కరుణ మన మీద ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. ఈ రోజు పండగ కదా, మా ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉంటాయో మాక్సిమం అన్ని టెంపుల్స్ కవర్ చేయాలి. మా అమ్మకి ఇంటికి రీఫిల్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చింది మా అమ్మ. మా ఊర్లో 2 ఉంటాయి దుర్గంతల గుడ్లు. ఈ టెంపుల్ అయితే 1 year బ్యాక్ కొత్త కట్టారు. ఇంకా అమ్మవారి టెంపుల్ పక్కనే హనుమంతుల వారు కూడా ఉంటారు. వీడియోలో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ గుడి కొంచెం వాల్నట్ ఉంటది. మా ఊర్లో ఒక్క టెంపుల్ మాత్రం అలాగ ఉంటది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలా ఎందుకుందో నాకు ఇప్పటికీ తెలియదు. ఇంకా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయి మా అమ్మ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంట్లో అడుగు పెట్టానా లేదో అడుగు చేయట్టాలి. యాక్టివ్ వీడియో చూస్తాం కదమ్మా, అడుగు చేయట్టుకుని తినాలి. ఉగాది పచ్చడితో పాటు 2 అక్షంతలు కూడా వేయించుకున్నాను. ఒకటి అయిపోయింది, ఇంకో ప్రసాదం పెట్టేసింది లోపల మా నాన్నమ్మ. మార్నింగ్ నుంచి బుజ్జికి రెస్ట్ ఇచ్చేసాం, అంటే మనం స్లీప్ వేస్తాం అనుకోండి. ఈవినింగ్ అలా మా ఫ్రెండ్స్ వేసుకుని అమలాపురం బయలుదేరాను. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం అట నేను మన అమలాపురంలో సుబ్బలంతల్లి అమ్మవారి తీర్థానికి రావడం అన్నది. మొత్తంగా అయితే లైన్లోకి వచ్చేసాము. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది, పర్లేదు. కొంచెం దర్శనం కూడా అంటే లైన్ కూడా బాగానే మూవ్ అవుతుంది, మళ్ళీ స్లోగా కాకుండా బాగానే మూవ్ అవుతుంది. టెంపుల్ తర్వాత మూవీకి వెళ్దాం అనుకున్నాం, అందుకే దర్శనం కొంచెం ఫాస్ట్ గా జరగాలని 20 రూపీస్ టికెట్ ఉన్న లైన్లోకి వచ్చేసాం. 2 lanes ఉన్నాయి, ఫ్రీ లైన్ ఒకటి, 20 రూపీస్ టికెట్ లైన్ ఒకటి. ఫస్ట్ టైం నేను అమ్మవారి టెంపుల్ కి రావడం అన్నది. ఇదే 20 రూపీస్ టికెట్ మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్టున్నాను అమ్మవారి గుడికి, సరిగ్గా అడేలేదు నాకు. ఆ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి అంత టైం లేదు ఇప్పుడు ఈ షాప్స్ కి. అని మనం ఏం కొనమనుకోండి, అయినా మనకి ఇప్పుడు వెళ్ళి చూసే అంత టైం కూడా లేదు. మూవీకి వెళ్ళాలి కదా. ఈ లోపల మాకు ఇల్లు కాల్ కూడా చేస్తాడు, త్వరగా రండి టైం అయిపోయిందిరా అని చెప్పి. ఎందుకంటే ట్రీట్ ఆడదు కాబట్టి. మూవీ టైం అయిపోతుంది, త్వరగా తీసుకుని వెళ్ళడానికి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది నాకు. అని అనుకోకండి, పోలీసు అంకుల్ వెనకాల వెళ్ళిపోతున్నాను అంతే. అసలు పండగ రోజున ప్రసాదం అనుకోండి ఎలా వెళ్తాం మనం. గుడి దగ్గర తీసుకుంటే 20 రూపాయలు, నా దగ్గర తీసుకుంటే 10 రూపాయలు మాత్రమే. ఎవరు వస్తారమ్మా. మనకి కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నిజం చెప్పాలంటే మన కంటెంట్ అది కదా. సో ఇంకా మా అఖిల్ డార్లింగ్ ని మ్యాట్ 2కి తీసుకెళ్ళమన్నాను. నేనైతే మూవీకి రమా థియేటర్కి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ సందీప్ గారు అని మా పృథ్వీ గారు ఇద్దరు కనిపించారు. నేను అఖిల్ వీళ్ళందరూ ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. ఒకటే కాలేజ్ లో చదువుకున్నాం, అదే ఆదిత్య. ఇంకా సేపటికి మూవీ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది మూవీ నాకు. అలా రోజుల తర్వాత చాలా బాగా నవ్వుకున్నానని చెప్పాలి. ఇంకెలా ఇంటర్వల్ సమస్య తీసుకొచ్చాడు అఖిల్ గడు. ఫైనల్ గా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోతుంటే వీళ్ళు షాప్ దగ్గర పూరి లేదన్నారని చెప్పి పట్టు తీసుకున్నాను. తర్వాత బుజ్జికి కూడా ఆకలేస్తుంది అన్నది. దట్స్ ఇట్ గైస్.